తేజ సజ్జా కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా మిరాయ్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం సెప్టెంబర్ 12న 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రెండవ రోజు శనివారం 24 కోట్లు వచ్చాయి, మూడవ రోజు ఆదివారం 23 కోట్లు వచ్చాయి. ఇక నిన్న సోమవారం వర్కింగ్ డేలో మొదటి వర్కింగ్ డేలో 9 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 4 రోజుల్లో మిరాయ్ సినిమా 81 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా మేజర్గా హైదరాబాద్ నుంచి 28 కోట్లు గ్రాస్ వస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 6 కోట్ల గ్రాసు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 11 కోట్ల గ్రాసు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో మిరాయ్ సినిమా 44 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 5 కోట్ల గ్రాసు, ఇక తమిళనాడు అండ్ కేరళ అండ్ హిందీ నుంచి 10 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 18 కోట్ల గ్రాసు. టోటల్గా 4 రోజుల్లో మిరాయ్ సినిమా 81 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 14 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 10 కోట్లకు కొంటే 4 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్లకు కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి వెనక్కి రావాలి రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి, అంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. ఆంధ్రాలో ఇంకా 2 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలుగు రాష్ట్రాలకి మొత్తంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 26.5 కోట్లకు కొంటే 4 రోజుల్లో 27.5 కోట్లు వచ్చేసింది. అంటే 1 కోటి లాభాలతో సినిమా హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ మొత్తానికి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 7.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2.5 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది పాన్ ఇండియా లెవెల్లో సినిమా. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 9 కోట్ల షేర్ వచ్చింది. అంటే డబల్ వచ్చింది. 4.5 కోట్లకు కొంటే 9 కోట్లు వచ్చింది. అంటే డబుల్ బ్లాక్ బస్టర్ ఓవర్సీస్లో. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మిరాయ్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 36 కోట్లకు కొంటే 4 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 44 కోట్లు ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే 8 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు మంగళవారం ఇంకొక వర్కింగ్ డే. ఈ మంగళ, బుధ, గురు కొద్దిగా కలెక్షన్స్ తగ్గిన, మళ్ళీ శుక్ర, శని, ఆదివారానికి మళ్ళీ వీకెండ్లు పెరుగుతాయి. సో ఈ మొదటి వారంలో 100 కోట్ల గ్రాసు, 50 కోట్ల షేర్ మార్కు దాటిపోతుంది. ఇక రెండవ వీకెండ్లో 150 కోట్లు, ఇంకా లాంగ్ రన్లో మరి 200 కోట్ల వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. అది మన తేజ సజ్జా సినిమా, పాన్ ఇండియా సినిమా మిరాయ్ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 81 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 44 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 36 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 36 కోట్లు వెనక్కి వచ్చి 8 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్. ఓకే, బాయ్.